Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ దీన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలంటారు సార్? అసలు కరెక్ట్గా అమ్మా గవర్నమెంటే ఒక స్టూడియో కట్టాలి. మీకు కేరళలో ఉన్న ఫిల్మ్ స్టూడియో గవర్నమెంట్ ఆఫ్ కేరళ. ఎందుకంటే గవర్నమెంట్ ఉంటే రేట్ ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ట్రావెల్ బస్సులు ఉంటాయి, పండగకి వాళ్ళు రేట్ పెంచుతారు. ఆ టైంలో మీరు సీజన్ టికెట్ కొనండి ఆర్టీసీకి లోకల్లో. పండగ సీజన్ టికెట్ పెరగదు, టికెట్ పెరగదు కదా, పండగ కదా అని చెప్పేసి అదే ప్రైవేట్ వాళ్ళు పెంచుతారు. అదే గవర్నమెంట్ స్టూడియో ఉందనుకోండి ఎప్పుడు ఒకటే ఉంటుంది రేటు. పెద్దవాడికి అదే రేట్ పెద్దవాడికి గవర్నమెంట్లో ఫిక్స్డ్ ఉంటుంది. అదే సార్, అదే ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అడ్వాంటేజ్ తీసుకోదు, వాళ్ళకి అవసరం లేదు. గవర్నమెంట్ ప్రజలది, ప్రైవేట్ అంటే ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది కదా సార్. గవర్నమెంట్ యాక్చువల్గా ఫిల్మ్ నగర్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికి కూడా 10 ఎకరాల ల్యాండ్ ఉంది వాళ్ళకి. 2003లో ఇప్పుడు అలాట్ చేశారు. 19 ఎకరాలు 10 ఎకరాలు ఇంటాక్ట్ ఉంది. దాంట్లో దగ్గర బిల్డ్ స్టూడియో, గవర్నమెంట్ స్టూడియో పెట్టండి. దాని మాత్రం ప్రైవేట్ వాళ్ళ స్టూడియోలకి ఏం దెబ్బతినం, వ్యాపారం వాళ్ళది. బట్ చిన్నదాన్ని మాత్రం గవర్నమెంట్ స్టూడియోకి వస్తాడు. కేరళలో రావట్లా, ట్రివెండ్రంలో ఉంది ఆ స్టూడియో. తెలంగాణలో డెవలప్ కావాలంటే చిన్న నిర్మాత కాదు, పెద్ద నిర్మాత కాదు, తెలంగాణ గవర్నమెంట్ స్టూడియో దేర్ ఓన్ స్టూడియో లైక్ కేరళ గవర్నమెంట్. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలన్నీ చూసే ఉంటారు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి సినిమాలకు కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, ఏంటంటారు సార్ డిఫరెన్స్ ఏంటంటారు? కథ లేదమ్మా, కథ జనానికి రీచ్ అయ్యేంత కథలు రావట్లేదు. ఓకే డిఫరెన్స్. మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు, మంచి డైరెక్టర్లు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగింది, మ్యూజిక్ బాగా పెరిగింది, టెక్నీషియన్స్ బాగా డెవలప్ అయినారు. బట్ ఏమున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్సర్లో ఎన్ని కూరలు ఉన్నా అన్నం బాగుండాలి కదా, కథ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ కథ జనానికి రీచ్ అయ్యే కథ వీళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయంలో కావచ్చు, ఏం మారిందంటారు సార్? అంటే ఏమైందమ్మా, చేంజ్ కావచ్చు, ఏం చేంజ్? పెద్ద సినిమాలు పక్కన పెడితే, పెద్ద సినిమాల కంటే హీరో ఓరియంటేషన్ ఉన్నప్పటికీ మినిమం ఆడియన్స్ వస్తారు వాళ్ళకి. ఓకే, ఎంజీ అంటారు వీళ్ళు, మినిమం గ్యారెంటీ. పెద్ద హీరోని పెట్టుకుంటే ఆయన ఆడియన్స్ ఆయనకు ఉంటారు కాబట్టి, ఆయన ఫ్యాన్స్ ఆయనకు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. కొత్త హీరో కానీ ఈ మిడిల్ వాడు కానీ వాళ్ళకి స్టోరీ బేస్ అయి ఉండాల్సింది, స్ట్రాంగ్ అయి ఉండాల్సిందే. దెర్ ఇస్ నో వే అంత డెప్త్. ఎందుకంటే యాక్చువల్గా నా సలహా ఏంటంటే ఎవరికైనా డైరెక్టర్ గారు అయినా కూడా ఆయనకి మంచి కథ వచ్చి ఉండొచ్చు. అది కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి సార్ ఈ కథ సినిమాటిక్గా వెళ్తుందా లేదా అని చెప్పి చూపించి, లేకపోతే ఇంకో కథ సెలెక్ట్ చేసుకో. నీ కథ కోసం ఎందుకు వెళ్ళాలి? లేదా మంచి రైటర్ కథ సెలెక్ట్ చేసుకో. మంచి కథ చెప్పకుండా అదేంటో మా కంచంలో అన్ని కూరలు ఉన్నాయి సార్, పరవాణం ఉంది సార్, ఇవన్నీ చెప్తే అట్లా అసలు అన్నం సరిగ్గా ఉండాలి. అవును సార్, వేరే లేదు. పాత రోజులకి ఇప్పటికీ డిఫరెన్స్ అదొక్కటే. అప్పటికెళ్ళి ఆ రేంజ్తో పోటీపడే ఆర్టిస్టులు కూడా ఇచ్చారు, పోటీపడే డైరెక్టర్లు కూడా ఇచ్చారు. ఓన్లీ ఏంటంటే కథ స్టోరీ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. ఇది తగ్గిందంటే స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు. ఇంతకుముందు 6 నెలలు 1 year కష్టపడి కథ తయారు చేసి 6 నెలల్లో సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు వారం 10 రోజుల్లో కూర్చొని కథ రాసి, మ్యాక్సిమం 2 నెలల్లో కథ రాసి 1 month 2 months తీసేస్తున్నారు. ఏం సార్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటారు? ఇంతకు ముందే ఏ విధంగా ఉండే, అంటే ఇంతకు ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది? ఇక మీద అంటే ఎలా ఉంటుందో మనం మన చేతిలో ఏం లేదు ప్రస్తుతం. ఇంతకుముందు మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఈజ్ గాడ్, డబ్బులు పెట్టేది ఆయన. మెల్లమెల్లగా అది డైరెక్టర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం చెప్పాలంటే హీరో చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువైనా వాళ్ళ పర్మనెంట్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఆ రెమ్యునరేషన్ అంత అడగటం తప్పులేదు. కానీ ప్రొడ్యూసర్ వాళ్ళ కంప్లీట్గా అతను కేవలం పెట్టుబడిదారుడు అయిపోయినాడు. యాక్చువల్గా మీకు యాక్ట్లో కూడా ఉంది, ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూస్ చేసేవాడు కాదు, ఈజ్ ఓనర్ ఆఫ్ ది ఫిల్మ్. అంతే కదా, ఒకటి టీ తాగినా హీరో గారు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నా 2 డబ్బులు ఆయననే. ఈజ్ ఓనర్, ఈజ్ నాట్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ బికాస్ ఈజ్ మేకింగ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్. ఎప్పుడైనా రూపాయి రాకపోయినా కూడా నష్టపరిచేది ఈయనే కాబట్టి ఎవరు నష్టపరిస్తాడో వాడే ఓనర్ కదా. అంతే సార్. ఇప్పుడు ఏమైందంటే
డైరెక్ట్ డామినేషన్, హీరో డామినేషన్లు పెరిగిపోయింది.